పొద్దునే వియర్డ్ యాంగిల్స్ లో ఏం చేస్తున్నారు? తెలియట్లేదే, కాలు ఎత్తి నెత్తిన పెట్టింది. చిచి, అలా ఎందుకులే. హలో మేడం. హలో సార్. పార్టీ వేర్ కొనడానికి వచ్చాను గర్ల్ ఫ్రెండ్ కి. మధు, సార్ని తీసుకువెళ్ళి పార్టీ వేర్ చూపించు. థ్యాంక్ యూ మేడం. మేడం, ఈ డిజైన్ చూస్తారా? ఇది మీకు బాగుంటుంది మేడం, ట్రై చేస్తారా? ఇదేలా ఉంది? చాలా బాగుంది. ఇది మీకు సూట్ అవుతుంది మేడం, అన్ని లేటెస్ట్ కలెక్షన్. ఇదెంత? 6000 మేడం. 6000? ఎస్ మేడం. ఓకే, పార్టీకి ఇది బాగుంటుందా? ఈ కలర్ పర్ఫెక్ట్ గా ఉంటుందని నీకు అనిపిస్తుంది. ఏ కలర్ అయినా బాగుంటుంది బేబీ. అదా, ఆ లేడీ మనల్ని గుచ్చి గుచ్చి చూస్తోందిరా. హలో మేడం, మీరు నా గర్ల్ ఫ్రెండ్ ని గుచ్చి గుచ్చి చూడడం తనకు కొంచెం అనీజీగా ఉంది. సో దయచేసి కొంచెం చూడకుండా ఉంటారా? ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. ఓకేనా? ఎందుకురా ఇలా చేస్తున్నావు? మరి అడగొద్దా ఏంటి? సైలెంట్ గా ఉండు. నీకు చెప్పాను చూడు, ఇడియట్. ఇది ట్రై చేయనా? నువ్వు ట్రై చేయ బేబీ. హెల్ప్ కావాలంటే పిలువు. ఎవరా అమ్మాయి? నేను చెప్పాను కదా, టికెత్లాన్ లో వర్క్ చేస్తోంది. ప్రార్థన. ఓ, బాగుంది కదా? బానే ఉంది. ఉండదా ఏంటి? నా సెలక్షన్ కదా. గర్ల్ ఫ్రెండా బెస్టీనా? గర్ల్ ఫ్రెండ్. ఎలా ఉంది? నువ్వే మా అమ్మమని తనకు తెలియదు. కాసేపు నేను చెప్పే వరకు అలాగే మెయింటైన్ చేయి, ఓకేనా? సరే సరే. వస్తుంది. ఇది ఓకే. బాగుంది. 6000. ఒక 1500కి ఇచ్చేయండి మేడం. ఆటలు ఆడకురా, మీరు చెప్పండి ఎంతకిస్తారు? దీని రేట్ 6000, కానీ మా షాప్ లో క్యూట్ కపుల్ వస్తే ఖచ్చితంగా డిస్కౌంట్ ఇస్తాం. అది కాకుండా సార్ అడిగారు, ఆయన చిన్నప్పటి నుంచే నాకు తెలుసు. మీరు 1000 ఇవ్వండి చాలు. 1000? అంతే. ఓన్లీ 1000? యా, ఆవిడ ఇస్తానని చెప్పింది కదా, ఇంకేంటి? థ్యాంక్ యూ. మా అమ్మకు ఒక బొటీక్ ఉందని ఆ రోజు నీకు చెప్పాను కదా. ఆ అమ్మ ఈ అమ్మే, ఆ బొటీకు ఈ బొటీకే. హాయ్. హలో ఆంటీ. హలో. సారీ, నాకు తెలీదు. పర్వాలేదు, ఇప్పుడు తెలుసుకున్నావు. అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ ఆంటీ. ఈ బొటిక్ లో నీకు నచ్చినవన్నీ తీసుకో. తీసుకో. డబ్బు గురించి ఆలోచించుకో, ఏం కావాలన్నా తీసుకో. వద్దు, నాకు ఇది చాలు. థ్యాంక్ యూ లేదు, ఆంటీ. ఈ షాప్ కావాలన్నా నీకు రాసి చేస్తారు. జోకమ్మా. ఇవాళ ఫోటోగ్రఫీ స్కిల్స్ చూపించాల్సిందే. ఇప్పుడు చూడు బేబీ, సూపర్ గా వచ్చింది. అయ్యో, చండాలంగా ఉంది. లేదు బేబీ, బానే వచ్చింది కదా. అసలు ఇది ఫోటోయేనా? దీనికి సన్లైట్ కావాలా? ప్రాపర్ గా తీస్తాను. నన్ను తీయమంటారా? యా ప్లీజ్. రండి. మీరు ఫోటోస్ బాగా తీస్తారా? ఏదో తీస్తాను. నాకు మంచి ఓకే. వావ్, ఎక్సలెంట్ గా తీశారు. సేమ్ పోజ్, సూపర్ గా బాగా తీశారు.
నువ్వు తీసావు పరమ చెత్తగా. మీరు ఫోటోగ్రాఫరా? ఫోటోగ్రాఫర్ ని, కానీ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. వావ్, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫరా? మీ పిక్చర్స్ చాలా అదే బాగున్నాయి. ఈ ఎద్దులు, మేక, పందులు, ఎలుగుబంట్లు వీటిని తీస్తారు కదా, అందుకే నేను బాగా తీశారు. వద్దు. అప్పుడు నువ్వు చేశారా? హాయ్, హాయ్. సారీ డిస్టర్బ్ చేశానా? అలాంటిదేం లేదు. లేదు. అది నాకు చిన్న ఏంటండి పప్పు ఉప్పు చింతపండు లాంటివి లేవా? కొనుక్కురావాలా? ఉయ్. అది కాదండి, మా అమ్మ నాన్న సడన్ గా వచ్చారు, సర్ప్రైజ్ అంటూ కాల్ చేశారు. ఓలా గానీ ఊబర్ గానీ ఏదైనా బుక్ చేయాలా మీకు? నేను అమ్మ లివిన్ లో ఉన్న విషయం వాళ్ళకి తెలీదు. లివిన్? మీది లివిన్ రిలేషన్షిప్పా? అరే మాకు కూడా తెలీదు. వాళ్ళెప్పుడు సడన్ గా ఇంటికి వచ్చి చూస్తే బాగలేదు కదా. ఇఫ్ యూ డోంట్ మైండ్, వాళ్ళొక్క రోజు అమర్ని మీ ఇంట్లో ఉండనిస్తారా? డిస్టర్బ్ చేయకుండా హాల్లోనే పడుకుంటాడు. రేపు వాళ్ళు వెళ్ళిపోతారు, వెళ్ళిపోగానే మా ఫ్లాట్ కి వచ్చేస్తాడు. జస్ట్ ఒక్క రోజే. ఛ, ఇంతేనా? నేను ఇంకేదో అనుకున్నాను. ఏంటి, మీ బాయ్ ఫ్రెండ్ ఇక్కడ ఉంటాడు అంతే కదా? ఆల్రెడీ ఇక్కడ 3 కుర్రాళ్ళు ఉన్నారు, 4 మెంబర్ గా అతను కూడా ఉంటాడు. ఏంటి, నీకు ఓకే కదా? ఏయ్, నాదే ఉంది, ఉండొచ్చు, నో ప్రాబ్లం. బేబీ బేబీ బాండమ్. బాండమ్మా? బెడ్రూమ్ లో ఉంది చూడు. మోడల్ ఉన్నప్పుడే చిన్న డౌట్ వచ్చింది, ఇప్పుడు కన్ఫర్మ్ అయింది బ్రో. ఏం ఫ్లేవర్? చాక్లెట్. చాక్లెట్. ఎంజాయ్ చేయండి. సో మీరు ఒంటరిగా మేనేజ్ చేస్తారా దీక్ష? నేను చూసుకుంటాను. మీకు ఓకే అంటే నేను ఒక ఐడియా చెప్తాను. ఐడియానా? నేను అక్కడికి వెళ్లి తన రూమ్మేట్ గా అక్కడ ఉండనా? ఏయ్, ఎందుకు? నాకు ఓకే. ఏయ్, ఏంటండి మీ క్యాండిడేట్ వదిలేసి నా క్యాండిడేట్ తీసుకెళ్తున్నారు? దోషం. డ్రామా కవలించుకుని పడుకుందాం. సింగిల్ గా పడుకోవడం ఎంత నరకమో నీకు ఈ రోజు అర్థం అవుతుంది. ఇదే మన ఫ్లాట్. ஒரு కేరళతో వల్లియ పెన్కొట్టి కాదు, మమ్మీ కుట్టి అనుకుంటా. ఏయ్, నీకేంట్రా అక్కడ పని? పద. అది కాదురా. బ్రో బ్రో రండి బ్రో, ఇటు రండి. అయ్యో, నా ఫిగర్. బ్రో 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 ఒక్కసారి నేను. హాయ్ ఆంటీ. హాయ్ అంకుల్. హాయ్. రండి రండి. రామ్మ. బ్రో ఒక్కసారి మా ఏంటి? మామగారిని చూసుకుంటాను బ్రో. చూసుకో. మొహం కనపట్లేదు బ్రో, ఓకే, ఒక నిమిషం బ్రో, కొంచెం నా ఫిగర్ ని చూసుకుంటా. చూడండి. ఇక్కడ నీకు ప్లేస్ మీరు ఇచ్చారు. చూడండి. ఓకే. వెల్కమ్. నా రూమ్మేట్. హాయ్ హాయ్, ప్రార్థన. నైస్ నైట్. ఎంతమోళి వర్క్ చేస్తున్నావా? అవును ఆంటీ, డికత్లోన్ లో వర్క్ చేస్తున్నాను. ఏమిటది, సాఫ్ట్వేర్ కంపెనీనా? కాదు కాదు, అదొక అదొక స్పోర్ట్స్ షోరూమ్. ఓ, ఇల్లు చాలా బాగుంది. అమ్మా, ఇది ప్రార్థన రూమ్. ఓ, ఆ, నా రూమ్ నీదా? ఆంటీ. అది ఎంద రూమ్. நம்முடியா? ഇതെന്താണ്? అది బాత్రూమ్. പൂമാ, ഇതെന്ത് ആൺകുട്ടിയുടെ ഡ്രസ് ഇവിടെ? മോളെ, మగపిల్లడు అండర్వేర్ ఉందేంటి? ఆంటీ, అది నా తమ్ముడిది. ఇక్కడే కాలేజ్ లో చదువుతున్నాడు. అప్పుడప్పుడు వచ్చేళ్తాడు. ఇడియట్, మర్చిపోయి వదిలేసి వెళ్ళాడు. ఓ, అలాగా. ഇപ്പൊ എത്തിയതേ ഉള്ളൂ. నిజంగా నేను కేరళ ఫుడ్ నన్న ఐటమ్ మిస్ చేయండి. അതുകൊണ്ടല്ല ഞാൻ കുക്കിനെ. ఏంటమ్మా కుకేన్? അതൊക്കെ സ്പെഷ്യൽ ആ മോളെ ഒന്ന് പുറത്തു പോയിട്ട് വരിക. ശരി అచ్చా. ఏంటి ఈ సెల్ఫీనా? നീ കളിച്ചിട്ട് പറ. హలో హలో. ఇది నీ షార్ప్. ఏంటో ఆలోచిస్తున్నావు? అన్యాయంగా ఒక బాగా ఏంట్రా ఏదో కొనుక్కుతున్నావు? ఏం లేదురా. వదిలేరా, నేను కొనిస్తాను. హాయ్ గైస్, ఐఎమ్ నారాయణన్ ఫ్రమ్ కేరళ. అయితే ఏంటి? ఆపోజిట్ 2 గర్ల్స్ ఉంటున్నారు కదా, దీక్ష ఫాదర్ ని నేను.
బ్రదర్ బ్యాగల్ బాటిల్స్ తీసుకురావటం చూసాను. ఎందుకురా ఇలా అందరికీ దొరుకుతుంది? ഈ രാത്രി നേരത്ത് പുറത്തുപോയി മന്തു വാങ്ങുന്നത് ബുദ്ധിമുട്ടല്ലേ? കഷ്ടമേ. అందుకని మే ఐ జాయిన్ విత్ యూ? బావా, ఓసిలో తాగుదామని వచ్చాడు. డబ్బిస్తాను. రండి రండి రండి, రండి, రండి. అల్లుడిని తెలియక వాడికి విష్ చేస్తున్నాడు.